సోషల్ మీడియా ఒక కత్తి లాంటిది. అది హంతకుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది, అదే ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది. ఈ సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడగలిగితే ఏమో ఎవరికి తెలుసు, మీరు ఓవర్ నైట్ లో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారేమో. ఏంటి నమ్మట్లేదా మీరు? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మనకి చాలా కావాల్సిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా సోషల్ మీడియా వాళ్ళని మనకి చాలా దగ్గర చేస్తుంది. మనకి ఎన్నో కొత్త విషయాలు రోజు నేర్చుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు నా పేజ్ని ఫాలో అవడం వల్ల మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటికి రావాలి, అలాగే సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటున్నారు కదా. మీ బిజినెస్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ కి, నెట్వర్కింగ్ కి, మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్న 96 సంవత్సరాల సత్యనారాయణ గారు ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ వల్లే రీసెంట్ గా ఆయన మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవగలిగారు. ఇంతకన్నా నెట్వర్కింగ్ ఇంకెక్కడైనా దొరుకుతుందా చెప్పండి? మీకున్న టాలెంట్ ని షోకేస్ చేయడానికి సోషల్ మీడియా అనేది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. మీరు ఈ వీడియో చూసాక సోషల్ మీడియాలో మీకున్న టాలెంట్ ని షోకేస్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఒక వైవా హర్ష లాగా, ఒక మౌలి టాక్స్ లాగా, అమ్మ చేతి వంట భార్గవిలా మీరు కూడా ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అవుతారేమో. సోషల్ మీడియా ఒక కత్తే, కానీ మీరు హంతకుడా డాక్టరా అనేది ఆలోచించి కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి.